అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించి ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని, ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందు పెట్టడం కోసం ఈ 3 రోజుల సమావేశం చర్చించనుంది. ఒకవైపు ఈ ఉగ్రవాదానికి, మతోన్మాదానికి, ఈ ఫ్యాసిస్ట్ తరహా శక్తులకి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేస్తూ హిందువులైనా, ముస్లింలైనా, అగ్రకులాలైనా, లేదా దళితులైనా, ఆదివాసీలైనా, బలహీన వర్గాలైనా, మహిళలైనా, పురుషులైనా ఎవరైనా సరే అందరూ ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. అదే సమయంలో ఐక్యంగా మన హక్కులను కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు ఇంతకుముందు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో గత 4-5 సంవత్సరాలుగా లేనటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో ఈరోజు వ్యవసాయ సంక్షోభం వస్తా ఉంది. రైతులు కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఏ పంట చూసినా, అది మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, ఒక రైతు ఊరిలోకి వచ్చి తను పండించినటువంటి పంటను రోడ్డు మీద పారబోసి తగలబెడుతున్నాడనంటేనే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం పాలకులు ఏమైనా ఉంటుందని చెప్పి అంటున్నాను. ఇదేనా వ్యవసాయాన్ని ఎదుర్కొనేటువంటి విధానం, రక్షించేటువంటి విధానం? ఇంకొక వైపు ఈ పంటలు ప్రకృతి నిన్న మొన్న వచ్చిన వర్షాలకు చాలా చోట దెబ్బతిన్నది. వెంటనే మేము పరిహారం ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు పరిహారం? భూ యజమానికి ఇస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల, అత్యధిక చోట్ల కౌలు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసిన కౌలు రైతులకు మాత్రం వాళ్ళకి దిక్కు లేదు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు చెబుతున్నారు, మన చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, మన పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగులు పంటలు పాడు చేస్తా ఉన్నాయి. ఎకరాలు తొక్కి అవతల పరిస్థితి మంత్రులను చంపేస్తున్నాయి. వీటన్నిటిని ఎక్కడైనా దూరంగా అడవిలో తోలేసేయండి, వాటి వేరే రక్షిత ప్రదేశాలు పెట్టండి అని చెప్పంటుంటే వాళ్ళ మధ్య వాటిని తిరగనిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ సంరక్షణ శాఖ మంత్రి కూడా. మనుషుల సంరక్షణ మాత్రం ఆయనకు పట్టదు. ఆయన చెప్తాడు, ఏనుగుల నుంచి రక్షిస్తాను మీ పంటలని. ఈ రోజు, నిన్న, మొన్న ఇప్పుడు చెబుతున్నారు ఏ చర్యలు లేవు వాళ్ళని రక్షించడానికి. ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు సమస్యలు పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ భూములు మాత్రం లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 40% మందికి భూములు లేవు. 1,20,00,000 మంది ఉన్నారు భూములు లేని వ్యవసాయ కూలీలు. ఉపాధి పని అయితే బతుకుతారు. ఉపాధి పని 100 రోజులు ఉంటే రోజుకు 200 ఇస్తే 20,000 సంవత్సరం మొత్తం మీద వాళ్ళు బతకాలి. లేకపోతే ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ ఉపాధి కార్యక్రమాలు కూడా ఎత్తేయడానికి పథకాలు పన్నారు. రోజులు దాని పని దినాలు తగ్గిపోతున్నాయి, కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి. 320 రూపాయలు ఇస్తామని 220 ఇస్తున్నారు. వాళ్ళు 600 డిమాండ్ చేస్తున్నారు. ఎండాకాలం కష్టపడి పని చేయాలి. పనులు ఎత్తుకుంటూ ఎక్కడికెక్కడికో వలసలు పోయే పరిస్థితి. ఆ వలసలు పోయిన చోట వాళ్ళకి ఇల్లు ఉండవు, కనీస సౌకర్యం ఉండదు, వైద్యం ఉండదు, పిల్లలకు దిక్కు ఉండదు, ముద్దులకి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ సంపాదించుకున్న కాస్త వాటికే ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఇళ్ళకి వచ్చి అప్పులు చేసి బతకాలి. అప్పులు అనేవి ఈ రోజు ప్రజలకి అప్పులు అనేది, ప్రభుత్వాల అప్పుల గురించి మాట్లాడుతున్నాం మన వాళ్ళు. ఈ ప్రభుత్వం ఎంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, గత ప్రభుత్వం ఎంత చేసింది, ఈ ప్రభుత్వం చేసింది విమర్శించుకుంటుంటారు రోజు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈ 2 పార్టీలు కూడా ప్రజల అప్పుల గురించి మాట్లాడాల. అధికారం ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ వీళ్ళు ప్రజల అప్పుల గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నారు. అప్పులు లేకపోతే రోజు బతకలిగినటువంటి స్థితి లేదు. ఎట్లా తీర్చాలి వీటిని? అందుకని కొంప, గోడు, భూమి ఏదుంటే అది అమ్మేసుకుంటున్నారు. ఈ అప్పులు బలి ఇంతకుముందు ఎప్పుడో పెద్దవాళ్ళు సంపాదించిన అసైన్ భూమి ఉంటే ఆ అసైన్ భూమికి 5,000, 10,000 ఇస్తామంటే అంతకంత వచ్చింది అని చెప్పిన దాన్ని అమ్మేసుకుంటే వాటిని కొనుక్కొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాటిని పెద్ద ఎత్తున భూ యజమానులు అయిపోతున్నారు. భూములన్నీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి, భూస్వామి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి భూములు పోయి, ఉపాధి పోయి, పని లేక ఎలా బతకాలి జనం? ఈ రోజు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు ఇది. వీటి గురించి మాట్లాడలేదు మన పాలకులు. అభివృద్ధి చేస్తామంటున్నారు. రైతుల అభివృద్ధి, కూలీల అభివృద్ధి, కార్మికుల అభివృద్ధి కాకుండా ఎవరు అభివృద్ధి? ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంత లక్షల మందికి, అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని. ఇక్కడే మనకు మల్లవరం ఉంది. మన్నవరం, మన తిరుపతి పక్కనే కాళాసి దగ్గర మన్నవరం బిఎల్ పబ్లిక్ రంగంలో ఉంది. పరిశ్రమ పెడతామని 150 మంది 100 మందికి అక్కడ ఉద్యోగాలు 4,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం దాన్ని ఎక్స్పాండ్ చేయటంలో ఎత్తేసి పోవడానికి మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని మిషనరీలు ఉన్నాయి. ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? ఇట్లా ఎన్ని తీసుకొని పక్కన నెల్లూరు జిల్లాలో కిసాన్ సర్జ్ ఉంది, భూములు అక్కడేమో పెట్టలేదు. లేకపోతే కాకినాడ SEZ భూములు పెట్టలేదు. సత్యసాయి జిల్లాలో నాలెడ్జ్ హబ్ ఉంది, అక్కడ భూములు 1000 ఎకరాలు 8,000 ఎకరాలు అక్కడ పెట్టలేదు. ఇన్ని వేల ఎకరాలు ఏపీఐసీలు చెప్పారు 44,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు 5 సార్లు కనుక భూములు సేకరిస్తారు. ఎవరి కోసం? కార్పొరేట్లు. వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తున్నారు? బ్యాంకుల్లో పెడుతున్నారు, అప్పులు చేస్తున్నారు, అప్పులు ఎగ్గొట్టేస్తున్నారు. భూములు పరిశ్రమ పెట్టకుండానే దివాళీ ఎత్తినట్టుగా బ్యాంకులు చెప్పేసి అప్పులు ఎత్తేస్తున్నారు. మాయ. ఈ మాయని ప్రభుత్వాలు సమర్థిస్తే వాళ్ళంతా వాళ్లే మంత్రులు, వాళ్లే పెద్ద మనుషులు, వాళ్లే కోటీశ్వరులు, వాళ్లే కార్పొరేట్లు. కంపెనీలు వాళ్ళే. ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి? ఉద్యోగాలు కల్పించడానికి కాదు, మన భూములు లాక్కోపోవటానికి. ఉద్యోగాలు ఎన్ని కల్పించారని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. గత 20 సంవత్సరాల్లో మీరు సేకరించిన భూములు ఎన్ని పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీరు నీతి నిజాయితీ ఉంటే ధైర్యంగా ఒక శ్వేతపత్రం ప్రకటించండి.
దాని అసలు రూపం బండారం బయటపడుతుంది, అభివృద్ధి యొక్క అసలు రూపం అని చెప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అంటున్నారు ఎక్కడ పోయినా. P4 అంటే పెట్టుబడుల వాటా, అంటే మనందరికీ పెట్టుబడులు వస్తే మనం పారిశ్రామికవేత్తలు అయిపోతాం అని చెప్పి అందరూ నమ్మారు. ఇప్పుడు దాన్ని మార్చేది P4 అంటే పేదరిక నిర్మూలన అంటున్నారు. పేదరిక నిర్మూలన అంటే కార్పొరేట్లు 10% మంది 20% పేదలను దత్తత తీసుకుంటారట. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మొదటి సమావేశంలో దాన్ని ప్రారంభించిన ఉగాది రోజు మంగళగిరిలో మేఘా కంపెనీ 4 కుటుంబాలని దత్తత తీసుకుంది. అదే మేఘా కంపెనీ పోలవరం నిర్మాణం చేస్తుంది. ఎంతమందికి కనీస వేతనాలు ఇస్తున్నారు? 1,000 రూపాయలైనా మీరు దయతో వాళ్ళకి వేతనాలు పెంచారని అడుగుతున్నాను. ఇదే వాళ్ళ దయ. వేతనాలు పెంచకపోవడం లేదు. కార్మికుడు చనిపోతే ఒరిస్సా అతను మైగ్రెంట్ కార్మికుడు నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి ఏమి పరిహారం ఇక్కడ పంపిస్తే మన సిఐటి వాళ్ళ నాయకులు కార్మిక సంఘం అడ్డుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పంపించాల్సి వచ్చింది. ఇదే మానవత్వం. ఏ పెట్టుబడిదారుగా అడుగుతున్నాను, ఒక పెద్ద హృదయం కలిగిన శతకోటేశ్వరులు, ఒక అమ్మాయిని చదివిస్తాను, ఒక ఇల్లు కట్టిస్తాను అనేటువంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్న కార్మికులకు ఇల్లు కట్టేయండి, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఆరోగ్యాలు కాపాడండి, వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వండి. ఈ రోజు దేశం అంతా గొగ్గోలు ఎత్తుంది. ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, బతకలేకపోతున్నారని. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు కనీస వేతనాలు ఇవ్వండి. 1,000 రూపాయలు కూడా పెంచడానికి మనసు రాదు. పైగా ఇప్పుడు ఏమంటున్నారు, మీరు వారానికి 80 గంటలు పని చేయాలి, 90 గంటలు పని చేయాలి. ఇప్పుడు పని చేస్తున్న 45 గంటలు చాలు, ఉత్పత్తి పెంచాలి. మీరు సోమవారం అయిపోతున్నారు. ఇది 45 గంటలు 90 గంటలు చేయాలనేటువంటి వాళ్ళు 10,000 జీతం 20,000 చేయాలని మాత్రం అడగట్లేదు. 10,000 జీతం 26,000 చేయాలని చెప్పి అడుగుతున్న కార్మిక సంఘాలు సమ్మె చేస్తుంటే అది అభివృద్ధి నిరోధకుల వాళ్ళు, దేశద్రోహుల వాళ్ళు, జాతి వ్యతిరేకులు. అభివృద్ధి అదే అభివృద్ధి. కార్మికులు జీతాలు పెంచితే అభివృద్ధి జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తే అభివృద్ధి జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ వేతనాలు పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, మానవ వనరులు వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మన అమెరికా టారిఫ్